నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈ వీడియో అండి పూర్తిగా బ్యాచిలర్ కుర్రోళ్ళ కోసం అనమాట అండి. కనవాళ్ళు ఉంటే మాత్రం మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు, వీడియో స్కిప్ చేసేయండి. ఏమొద్దంటే బ్యాచిలర్ కుర్రోళ్ళు వాళ్ళే వంట చేసుకుంటారు కదండి స్వయంగాని. ఈ వంట చేసుకున్నప్పుడు మనం రైస్ కడిగేసి వాటర్తో కుక్కర్లో పెట్టేసుకుంటాం. అయితే ఏమంటే కొన్ని కొత్త బియ్యం వచ్చినప్పుడు ఈ అన్నం జిగిరిగా అంటుకుపోతుంటుందండి. అయ్యో ఇది మామూలుగా ఉంటే బాగున్నాను, కొత్త బియ్యం కొంతమంది చాలా బాగా వండుకుంటున్నారు, మనకేమో జిగిరిగా అంటుకుపోతుంది, ఎలా చేయాలి అనుకుంటారండి. ఏం చేయక్కర్లేదు, ఇంకో కొద్ది నెయ్యి ఉంది కదండి, ఇది కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకోండి అన్నం వండేటప్పుడు వాటర్లోనే వేసేయండి. అయితే ఏమవుతుందంటే అన్నం అయిపోయిన తర్వాత మనకి అంటుకోదు అనమాట, మెతుకులు అంటుకోకుండా సపరేట్గా ఉంటాయి అనమాట. పోనీ నెయ్యి లేదనుకోండి, ఇక పోనీ నూనె, నేను ఆల్రెడీ పామ్ ఆయిల్ వేసాను, మీరు ఏదైనా సరే ఏ నూనె అయినా వేసి పర్లేదు, కొద్దిగా వేసుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఈ నూనె కానీ ఈ నెయ్యి కానీ వేసామనుకోండి అన్నం అంటుకుపోదు అనమాట, పొడిగా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. చాలామందికి పాపం బ్యాచిలర్ కూరలకు తెలుసు, అంటే ఆడవాళ్ళకి కొంతమందికి తెలుసు, పెద్దవాళ్ళకి కట్టానే, బ్యాచిలర్ కూరలకు తెలియదు కదా. కాబట్టి వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో మన బ్యాచిలర్ కూరలందరికీ కూడా వీడియో షేర్ చేయండి, అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.